ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి ఒక్కరూ ఏడాదికి 2 సార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే జగనన్న సురక్ష శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి మండల చందలూరు పిహెచ్సి వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ బ్యూలా అన్నారు. దర్శి నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో జగనన్న సురక్ష 2 ఉచిత వైద్య శిబిరంలో ఆమె ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలు అరికట్టేందుకు మందులతో పాటు వ్యాయామం, నడవటం తప్పనిసరిగా క్రమం తప్పకుండా చేయాలన్నారు. షుగర్, బీపీ, క్యాన్సర్, డయాబెటిక్ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మధుపానం, ధూమపానం మానుకోవాలని తెలిపారు. ఈ సురక్షా శిబిరంలో కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, షుగర్ పరీక్షలు తదితర పరీక్షలు చేసి వాటికి సంబంధించిన మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. అసంకల్ప వ్యాధులు రాకుండా ఆరోగ్య కేంద్రాలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. గల గర్ల్స్ హై స్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతున్నది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మీకు ఉన్నటువంటి రోగాలకు సంబంధించిన వ్యాధులకు మందులను ఉచితంగా తెచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ అనేక విధములైన రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయి. బీపీ, అలాగే ఆర్పిఎస్, అలాగే మూత్ర పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతము ప్రజలలో అసంక్రమిత వ్యాధులు అధికంగా సంభవిస్తున్నాయి. అసంక్రమిత వ్యాధులు అనగా ఏంటి అంటే ఏదైతే వ్యాధి ఒక వ్యక్తికి సంభవిస్తుందో అది ఆ వ్యక్తిని మాత్రమే నష్టపరుస్తుంది. ఉదాహరణకు బీపీ, షుగర్ అనగా డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్, అలాగే క్యాన్సర్స్ మొదలైన వ్యాధులు. ఇటువంటి వ్యాధులకు మనము ట్రీట్మెంట్ పొందుతున్న దానికంటే ముందు ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం. ప్రివెన్షన్ అనగా నివారణ చర్యలు అంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు అనగా వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం, అలాగే మనము కొవ్వు పదార్థాలు, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా మనం రెస్ట్ తీసుకొని మద్యపానం, ధూమపానం మొదలగునవి మానుకోవడం. అలాగే ప్రతి సంవత్సరంలో 2 సార్లు హెల్త్ స్క్రీనింగ్కి వెళ్ళడం, అనగా బీపీ, షుగర్ చెక్ చేయించుకోవడం, అలాగే క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం, అలాంటివి చేసినట్లయితే నివారించుకోవచ్చు. ఒకవేళ అసంక్రమిత వ్యాధులు సంభవించినట్లయితే మన దగ్గరలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విహెచ్సిలో అక్కడ సిహెచ్ఓ ఉంటారు, అలాగే ఏఎన్ఎం ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు. మీకు స్క్రీనింగ్ నిర్వహించి ఆ యొక్క వ్యాధికి తగిన చికిత్సను టెలికన్సల్టేషన్ ద్వారా అందిస్తారు. ఒకవేళ వైఎస్ఆర్ విహెచ్సిలో అనగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో కనుక ఆ యొక్క వ్యాధికి చికిత్స అందించలేని పక్షాన పెద్ద హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని చేయించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే కంటి పరీక్ష, అలాగే ఎవరైతే కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి బాధపడుతున్నారో అటువంటి వారందరూ వచ్చి కంటి పరీక్ష చేయించుకొని మీకు శుక్లంకి సంబంధించిన ఆపరేషన్ కానీ కళ్ళద్దాలు కానీ ఉచితంగా పొందుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలి. బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, అలాగే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మాత్రలు క్రానిక్ డిసీజెస్ అనే మాడ్యూల్ ద్వారా మీకు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. అవి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి అవకాశాన్ని